యజమానులే బ్లాక్ లో టికెట్లు అమ్మేస్తున్నారు. బాహుబలికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక్క టికెట్ 10,000 రూపాయలు పలుకుతోంది. దీంతో కొంతమంది సినీ దర్శకులు సైతం ఈ బ్లాక్ దందా నడిపిస్తున్నారు. ఓ దర్శకుడు ఏకంగా 28,000 టికెట్లు చేజెక్కించుకున్నట్టు తెలుస్తోంది. మరో సీనియర్ దర్శకుడు తన సొంత థియేటర్లన్నింట్లో టికెట్లను 3 రోజుల పాటు బ్లాక్ చేయించారు. ఇక కాంబో ఆఫర్ల పేరుతో జరిగే దోపిడీకి హద్దే లేకుండా పోయింది. బాహుబలి సినిమాకు బ్లాక్ టికెట్ల దందా మీద విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. రోజా, ఎప్పుడెప్పుడా తెలుగు ప్రజలను ఎదురు చూస్తున్నటువంటి బాహుబలి మరికొద్ది గంటల్లోనే రిలీజ్ కానుంది. కానీ ప్రేక్షకులకైతే ఇది చాలా చేదుగానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా ఇక్కడ సాధారణ ప్రజలకైతే అందుబాటులోకి దొరకడం లేదు. పూర్తిగా ఆన్లైన్ బుకింగ్ అని చెప్తున్నప్పటికీ ఇవి పూర్తిగా కొంతమంది మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అటు ప్రభుత్వ వర్గాలు కానీ ఇటు కార్పొరేట్ సంస్థ సొంతంగా వీళ్ళ చేతుల్లో ఇవి లాక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్లే స్వయంగా లాక్ చేశారని చెప్పేసి అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా టికెట్స్ అనేవి హాల్ థియేటర్ల దగ్గర బ్లాక్ లో వెళ్ళేవి, ఇప్పుడు ఏకంగా డిస్ట్రిబ్యూటర్ల ప్లేస్ లోనే బ్లాక్ లో వెళ్ళిపోతున్నాయి. కనీసం సాధారణ ప్రజలకైతే టికెట్స్ అందుబాటులో ఉండవని చెప్పేసి అంటున్నారు. సార్, చూస్తున్నారు, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. టికెట్స్ ఎలా ఉన్నాయి అన్ని థియేటర్లో కానీ? ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి ఏంటి? అన్ని థియేటర్లో కూడా ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు సార్. ఆన్లైన్ బుకింగ్ చేద్దామంటే నిన్నటి నుండి చేసినా సరే సర్వర్ బిజీ అని ఏదో ఒకటి బుకింగ్ అవ్వట్లేదు. సరే అనేసి మనం టికెట్లు కొనుక్కుందామని వెళ్తుంటే కాంబో ప్యాక్ అంటారు. కాంబో ప్యాక్ అంటే సామాన్యమైన మనోడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోగలడు. 500 600 టికెట్ అంటారు కాంబో ప్యాక్. ఎక్కడ సినిమా చూద్దామని ఫ్యాన్స్ పరంగా వచ్చి రిలీజ్ సినిమా చూడటానికి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఈ ఆన్లైన్ బుకింగ్ చేసుకోమంటారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకుందాం అంటేనే అవకాశమే లేకుండా పోతుంది. ఒక్కొక్క టికెట్ 1000-1500 పెట్టి ఎక్కడ కొనగలడు ఒక సామాన్యమైన మధ్యతరగతి మానవుడు? సినిమా చూడాలని అంటేనేమో పైరసీలేమో అరికట్టాలంటారు. ఇలా చేస్తే ఎలా పైరసీలు అరికడతారు? తక్కువ రేటుకి ఇవ్వండి, చక్కగా జనాలని ఆనందించేది. బాహుబలి అనేది 9,000 స్క్రీన్లు ఇస్తున్నారు. సామాన్యమైన మానవుడు కూడా చూసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు, ఎప్పుడూ లేనంత విధంగా మొత్తంగా ఒక్క విజయవాడలోనే చాలా థియేటర్లు రేపు రిలీజ్ అవుతుంది. ఏ సినిమా కూడా ఎన్నిసార్లు లేదు, కానీ ఒక్క టికెట్ కూడా సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉంది. దీనిపై ఏమంటారు? ఇది బ్లాక్ మాఫియా లాగా తయారైందండి. ఇది ఒక సామాన్యమైన మానవుడికి టికెట్ కొనుక్కుందాం, మనస్ఫూర్తిగా సినిమా చూద్దామంటే అవకాశం లేకుండా పోతుంది. ఇది ఒక బ్లాక్ మాఫియా లాగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోమంటారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకోమంటే మనం ఎక్కడ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోగలం? ఇప్పుడు సామాన్యమైన మానవుడు ఉంటాడు, మొబైల్ ఫోన్ కావాలి బుకింగ్ చేసుకోవాలంటే, లేదా ఈ సేవకి వెళ్ళాలంటే వాళ్ళు ఏమన్నారు, అయ్యేమంటే అయిపోయిందంటే టికెట్లు లేవని అంటున్నారు. అది ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్? ఇదివరకు ఎంత కౌంటర్లో నిలబడతాం, ఒక గంట ఒక అరగంట నిలబడే వాళ్ళం, 4 టికెట్లు ఒక టికెట్ తెచ్చుకునే వాళ్ళం, వెళ్ళి సినిమాలు చూడగలిగాం. ఆన్లైన్ బుకింగ్ అంటారు, ఎక్కడ ఇద్దది, లేదా కాంబో తెచ్చుకోమంటారు. కాంబో అంటే ఎక్కడ తీసుకుంటారు? ఒక 500-600 పెట్టి. అది అవకాశం లేకుండా పోయింది. మీరు చెప్పండి, ఎన్ని థియేటర్లు తిరిగారు? టికెట్స్ ఎక్కడైనా దొరికాయి? ఏంటి పరిస్థితి? సార్, విజయవాడ సిటీలో మొత్తం థియేటర్ వెళ్ళి ఉన్నాయి. అన్ని థియేటర్కి బాహుబలి 2 ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్లు ఇవ్వంటున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఈ సేవకి వెళ్ళాలంటే అయిపోయినా అంటున్నారు. ఈ 4 రోజుల ముందు వెళ్ళినా కానీ టికెట్లు అయిపోయినా అంటున్నారు. ఇంకా థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అడిగితే టికెట్లు ఇచ్చేసాం అది ఇది అంటున్నారు. 50 రూపాయల టికెట్ 500 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? సామాన్యుల పెళ్ళికి న్యాయం జరగాలి లేదా? అది బుకింగ్లో టికెట్లు ఇవ్వాలా. అది సామాన్యుల పెళ్ళికి బుకింగ్లో టికెట్లు ఇవ్వాలా. అది మేము చెప్పండి, ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? యాక్చువల్గా సినిమా మీద హోప్స్ 2 ఇయర్స్ నుంచి అందరూ పెట్టుకున్నారు తీవ్ర స్థాయిలో. అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం. దానికి తగ్గట్లు ముందు నుంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మేము ఎప్పటి నుంచో ఎదురు చూసి సరే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది కదా అని చెప్పి మేము వచ్చి టికెట్లు తీసుకోవడానికి నుంచుంటే మాకు అసలు ఏమాత్రం అందుతాయి అనే నమ్మకం కాదు సార్. అందమనేటట్లే పూర్తి స్థాయిలో ఉంది. గవర్నమెంట్ కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, వీళ్ళు మొత్తం ముందు సినిమాకి ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో దానికి తగ్గట్టు ఒక సిస్టమ్ ప్రకారం మొత్తం కూడా టికెట్లు కూడా పైరసీ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే వాళ్ళ చేతిలో ఉంటుంది, మా చేతిలో ఉండదు కదా సార్. పైరసీ ఎట్లాంటివి ఎదురవుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకునే విధంగా చూసుకుంటూ ఆటోమేటిక్గా మాకు టికెట్లు అందే విధంగా మొదటి నుంచి ఉంటే బాగుండేది. సరే ఇప్పుడు ఎట్లానే అయిపోయింది, కానీ ఇప్పుడైనా సరే మాకు మ్యాక్సిమం మొత్తంగా కొన్నైనా మాకు టికెట్లు అందే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అందరూ అఫీషియల్స్ అంతా మీటింగ్ జరుగుతుందని చెప్పారు. మీటింగ్ జరిగిన తర్వాత అయినా మాకు సాధారణమైన ధరలకు టికెట్లు అందే విధంగా ఉంటే చాలా సంతోషిస్తామండి. అభిమానులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే టికెట్స్ ఒకవైపు పైరసీ పెరిగిపోతుందా అని చెప్పేటటువంటి సినీ పెద్దలే ఈ రోజు పూర్తిగా సామాన్య ప్రజలకు టికెట్లు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. వీళ్ళే కావాలని చెప్పేసి బ్లాక్ మార్కెట్ లో టికెట్స్ కార్పొరేట్ సంస్థలకి, బడాబాబులకి, అటు రాజకీయ నాయకులకి టికెట్స్ షోల ప్రకారం అమ్మి పారదెప్పుతున్నారు. దీంతో మొత్తం అమ్మేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకైతే సాధారణ ప్రజలకైతే ఆన్లైన్ అనేది అందుబాటులో ఉండదు. వీళ్ళకి కంపల్సరీ ఆన్లైన్ టికెటింగ్ అంటున్నారు. మరోవైపు ఆన్లైన్ టికెటింగ్ కూడా వచ్చే 3 రోజుల వరకు ఎక్కడ అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి విజయవాడ వాసులు వాపోతున్నారు. రైట్ బాలకృష్ణ.
బాహుబలి సినిమా బ్లాక్ టికెట్ల మాఫియాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఈ బ్లాక్ టికెట్ల పేరుతో జరుగుతున్న దోపిడీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మనం బంజారాహిల్స్ లో ఫేమస్ అయినటువంటి ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ముందర ఉన్నాం. ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో దాదాపు బాహుబలి టికెట్స్ అన్ని బ్లాక్ బలి టికెట్లుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క మల్టీప్లెక్స్ లోనే కాదు, దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి 16 మల్టీప్లెక్స్ థియేటర్ల దగ్గరతో పాటు సిటీలో ఉన్నటువంటి మరో 150 థియేటర్ల దగ్గర కూడా బాహుబలికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాదాపు ఇప్పటి వరకు బ్లాక్ లోనే అమ్ముడుపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం నేనున్నటువంటి థియేటర్ ఏదైతే ఉందో, ఎందుకంటే గత 10 ఏళ్ల కిందట బ్లాక్ టికెట్స్ అన్నది తెలుగు రాష్ట్రాల్లో కానీ మొత్తం తెలుగు సినిమా థియేటర్ల దగ్గర పూర్తి స్థాయిలో భారీగా జరిగేటివి. అయితే 10 ఏళ్ల పాటు ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు. అయితే బాహుబలి 2 కన్క్లూజన్ ఏదైతే సినిమా రేపు రిలీజ్ కాబోతుందో, అయితే మనం అనధికారికంగా రేపు ఈ రోజే రిలీజ్ అవుతుందని చెప్పుకోవాలి. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రిలీజ్ రోజు నుంచే మాత్రమే అటు ఆంధ్రాలో 6 టికెట్లు, ఇటు తెలంగాణలో 5 షోలు మాత్రమే వేయాలని చెప్పి చేసినా కానీ ఈ రోజు రాత్రి నుంచి మాత్రమే బ్లాక్ టికెట్ల మోజుతో మొత్తం అంతా కూడా టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు, ఒక టికెట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ టికెట్ బాక్స్ దగ్గర చూస్తున్నాం. ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి కూడా టికెట్స్ కోసం ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా నేను డీటెయిల్స్ చెప్పడం ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సాధారణంగా ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక సినిమాకి వెళ్ళాలంటే 150 రూపాయలు మాత్రం పడుతుంది. అదే బిగ్ స్క్రీన్కి వెళ్ళాలంటే 200 నుంచి 250 రూపాయల వరకు పడుతుంది. అయితే కానీ ప్రస్తుతం బాహుబలి ఏదైతే రిలీజ్ అవుతుందో రేపు, దానికి సంబంధించి మాత్రం టికెట్లన్నీ ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొద్దిమంది పెద్దలతో పాటు దర్శకులు అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ యొక్క సినిమా టికెట్లను బ్లాక్లో అమ్ముకోవడానికి ముందుగానే బుక్ చేసుకోవడంతో దాదాపు ఒక్కొక్క పెద్ద సెలబ్రిటీలు 10,000 నుంచి 14,000 టికెట్ల వరకు కూడా మొత్తం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం బాహుబలి టికెట్ల సందడి మాత్రం హెవీగా జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి బ్లాక్లోనే అధికంగా అమ్ముడైనటువంటి సమాచారం. నేను దీనికి పెద్ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర 3 టికెట్స్ ఉన్నాయి. ఈ 3 టికెట్స్ హైదరాబాద్లో ఒక పేరు మోసినటువంటి మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి టికెట్స్. దాదాపు ఈ టికెట్స్ అన్ని కూడా 3 రోజుల కిందటనే బుక్ అయిపోయినాయి. అయితే ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రకటన చేసింది, సినిమా రిలీజ్ అయిన రోజున మాత్రమే టికెట్లు అమ్మాలి, ఎలాంటి బెనిఫిట్ షోలు కానీ ఆ తర్వాత ఫ్యాన్స్కి సంబంధించి ఎలాంటి షోలు కూడా వేయకూడదని చెప్పింది, అలాగే ప్రీమియం షోలు కూడా వేయకూడదని చెప్పింది. అయితే ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి ఈ టికెట్ అయితే ఉంది, ఈ టికెట్ ఈ రోజు రాత్రి 9:30 సంబంధించినటువంటి షోకి సంబంధించినది. ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి చర్యలుగా మనం భావించవచ్చు. ఏ టికెట్ మీదైనా కానీ ఆ టికెట్ ధర ఎంత ఉంటుందన్న దానికి సంబంధించి ఆ సంస్థలు ముద్రించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే బ్లాక్ టికెట్గా చెప్తున్నామో, బ్లాక్ టికెట్ దందా ఎక్కువగా జరుగుతున్నటువంటి హైదరాబాద్లో ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్ ఓనర్లు ఎవరు కూడా దీనిపైన టికెట్ పైన ధరను ముద్రించకుండా కేవలం సిల్వర్ స్క్రీన్ ఆ తర్వాత 9:30 గంటల ఆటకు మాత్రమే ఈ టికెట్ పరిమితం అవుతుందని చెప్పి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలా టికెట్లు ముద్రించి వాటిని అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి కూడా బాహుబలి 2 కన్క్లూజన్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ టికెట్లని ఇలాగానే బ్లాక్లో అమ్ముడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు ఎవరు కూడా ఇటువైపు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ టికెట్ల దందా గత 3 రోజులుగా జరుగుతున్నా కానీ బడా నిర్మాతలు అలాగే బడా డైరెక్టర్లు కూడా ఈ యొక్క బ్లాక్ టికెట్ల దందాలో ఉన్నా కానీ వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఒక్కొక్క టికెట్ అంటే 150 రూపాయలు పోవాల్సినటువంటి టికెట్ని 200 రూపాయలు వెళ్లాల్సిన టికెట్ని మామూలు థియేటర్లో అయితే దాదాపు 600 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఇక మల్టీప్లెక్స్లో అయితే 2,000 నుంచి 3,000 రూపాయల వరకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, చూస్తాం. మీరు ఏంటి సినిమా కోసం వచ్చారా? టికెట్లు లేవండి. ఏమంటున్నారు? సినిమా లేవు, అయిపోయినాయి అంటున్నారు. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? నిన్నటి నుంచి చేస్తున్నాము. టికెట్ లేవు అన్నారు. ఎప్పుడు వచ్చినా ఇలా పొద్దున బ్లాక్ అమ్ముకుంటారు చాలా మంది. వాళ్ళే బయట ఇచ్చుకొని టికెట్స్ ఏమో ఉంటాయి అక్కడ. రేపు ఉదయం వచ్చిన వాళ్ళకు బ్లాక్ 2,000, 3,000 అమ్ముకుంటారు. అందులో కొందరు ఎక్స్ట్రా టికెట్స్ తీసుకుంటారు, వాళ్ళే వచ్చి బ్లాక్ అమ్ముకుంటారు సామాన్యులకు. రేపు కౌంటర్లో కానీ ఇచ్చేస్తారు. అలాంటి అనుభవం ఎదురైందా ఎవరైనా మీద? పోయిన సంవత్సరం బాహుబలి 1 చూసినప్పుడే ఫస్ట్ రోజు లేవన్నారు. మళ్ళీ రోజు వస్తే 3 గంటల సోపు కస్టమర్లు కొన్న వాళ్ళు బ్లాక్ అమ్ముతున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. ముందు రోజు బ్లాక్ దందా చేసుకోవాలని చూస్తారు, జనం రాకపోయేసరికి వాళ్ళే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. సినిమా చూడాలన్నటువంటి వాళ్ళ ఆలోచనకి వ్యతిరేకంగా ఇక్కడ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ టికెట్ల అమ్మకాలకు కేంద్రంగానే మొత్తం బాహుబలి 2 సినిమా నడుస్తుందని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ ఇలాంటి టికెట్లు ఎలాంటి ధరలు లేకుండా, ధరలు నిర్ణయించకుండా అమ్ముతున్నటువంటి పరిస్థితిని ఎన్టీవీ స్పష్టంగా చూపించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది, ఏ థియేటర్ కానీ ఏ మల్టీప్లెక్స్ థియేటర్ ఓనర్లు కూడా కానీ సిటీలో ఎవరు కూడా 5 షోలను రేపటి నుంచి వేసుకోవాలి, ఈ రోజు రాత్రి నుంచి కూడా వేసిన వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అవన్నీ కూడా ఇక్కడ జరగడం లేదు. రెవెన్యూ అధికారులు ఎవరు కూడా ఇక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. బ్లాక్ టికెట్లు
ఇక్కడ ఒక లిస్టులో అమ్ముతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ రోజు రాత్రి 9:30 గంటల నుంచే బాహుబలి సినిమా షోలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అధికారికంగా రేపటి నుంచి కావాల్సినటువంటి షోలు బ్లాక్ టికెట్లు ముందస్తుగానే అమ్మడం మూలంగా కూడా ఈ టికెట్లన్నీ ముందుగానే అమ్ముడుపోవడం మూలంగా వీటిని ఈ రోజు రాత్రి నుంచే షోలు ప్రారంభం అవుతున్నాయి. 9:30కు ఒక షో, రాత్రి 12:30కు ఒక షో, ఆ తర్వాత తెల్లారుజామున 5 గంటలకు ఒక షో, ఒక స్క్రీన్ మీదకి సంబంధించిన మాత్రమే. ఎందుకంటే ఒక మల్టీప్లెక్స్లో దాదాపు 6 నుంచి 7 స్క్రీన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఆలోచించుకోవచ్చు. హైదరాబాద్లో దాదాపు 10-16కు మల్టీప్లెక్స్లు పైగా ఉన్నాయి. దాదాపు 150కి సంబంధించి సాధారణమైనటువంటి థియేటర్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క థియేటర్ దాదాపు 4 షోలు వేసినా, ఈ రోజు రాత్రి నుంచి 4 షోలు వేసినా కానీ ఇవన్నీ కూడా బ్లాక్లో అమ్ముడైనటువంటి పరిస్థితిగానే ఉంది. చాలామంది అభిమానులు కూడా టికెట్ల కోసం వచ్చి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి బడా బాబుల్ని ఏం చేస్తారు, రెవెన్యూ అధికారులు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇంకా 6 గంటల 15 నిమిషాలు మాత్రమే సమయం అవుతుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకి షో కావడంతో థియేటర్ల దగ్గరకు వచ్చి ఎలాగైనా కానీ ఈ సినిమాని చూడాలన్నటువంటి ఉత్సాహం ఉన్న వాళ్ళు మాత్రం డబ్బులు పెట్టడానికి వెనకాటం లేదు. అయితే ఆ ధరలు మాత్రం సామాన్యుడికి అందే పరిస్థితి మాత్రం ఇక్కడ లేదని చెప్పుకోవాలి. ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మామూలు థియేటర్లో మాత్రం 100 రూపాయల నుంచి 120 రూపాయలు ఉన్నటువంటి టికెట్లు దాదాపు 1000 రూపాయల వరకు వెళ్తున్నాయి. బ్లాక్ మనీ కేటుగాళ్ళు బ్లాక్ టికెట్ కేటుగాళ్ళంతా కూడా ఈ టికెట్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లు యాజ్ యూజువల్ గానే 3 రోజుల కిందగానే బుక్ చేసినటువంటి పరిస్థితి మూలంగా దాదాపు 150 రూపాయల నుంచి 200 రూపాయల టికెట్లను, అలాగే ఇవి కేవలం సిల్వర్ సీట్కి సంబంధించినవి, అలాగే గోల్డ్ సీట్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ సీట్లకు ఇంకా పూర్తి స్థాయిలో డిమాండ్ ఉంది. ఇది కేవలం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొద్దిమంది డిస్ట్రిబ్యూటర్లు, అలాగే బ్లాక్ టికెట్లకి బాగా అమ్ముకొని అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగిస్తుంది. ఇక థియేటర్తో ఇక్కడ దీంతో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లే ఈ టికెట్లు ముందుగానే బ్లాక్ చేసి వాటిని బ్లాక్ టికెట్స్ రూపంలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో ఇప్పటికే ప్రభుత్వము అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారు. ఈ రోజు రాత్రి నుంచి ఎవరైతే పూర్తి స్థాయిలో సినిమా షోలు వేస్తారో వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయని, మరి ఇలా బ్లాక్ టికెట్లు అమ్మి మరీ సినిమా షోలు వేస్తున్నటువంటి మల్టీప్లెక్స్ల పైన అలాగే థియేటర్ల పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్లో అధికారులు నిజంగానే దాడులు చేస్తారా? ఎందుకంటే రెవెన్యూ అధికారులు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ టికెట్కి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు వెళ్ళి కలవడం, అలాగే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా ఎవరు కూడా థియేటర్ పరిసర ప్రాంతాల్లో కూడా లేకపోవడంతో బ్లాక్ టికెట్ల దందా పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో మరి బాహుబలి కాస్త బ్లాక్ టికెట్ బలిగా మారి ప్రేక్షకుల నెత్తిన ఎంటర్టైన్మెంట్ని రుద్దాల్సినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో భారీగా వారికి బ్లాక్ మనీ టికెట్ల రూపంలో డబ్బులు గుంజే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు.